హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ హేమంత్. ఎంసెట్ సిరీస్లో భాగంగా మనం ఇది వచ్చేసి 5th వీడియో. ఇంతకు ముందు ఆల్రెడీ నేను 4 వీడియోస్ చేశాను రిగార్డింగ్ మనకి టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ టోటల్ గవర్నమెంట్ కాలేజెస్ ఇన్ తెలంగాణ, వాటి యొక్క ఫీజ్ డీటెయిల్స్ అండ్ కట్ ఆఫ్స్ అండ్ పూర్తి డీటెయిల్స్ అంటే 4 కాలేజెస్ యొక్క కట్ ఆఫ్స్ కూడా వీడియో చేసిన, మిగతా కాలేజెస్ కూడా చేస్తా. మీరు ఎవరైతే మన ఛానల్ ఇంత మటుకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. ఎంసెట్ లాస్ట్ సెకండ్ ఫేజ్ ఆర్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయేదాకా ప్రతి ఒక్క కంటెంట్ గురించి ఛానల్లో మనం పూర్తిగా చెప్తాం. సో మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఏం చెప్పబోతున్నాం, వెబ్సైట్ 2024 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి. అది నిన్న రిలీజ్ అయింది. దానికి సంబంధించి ప్రెస్ నోట్ అండ్ పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు మనం ప్రెస్ నోట్ అనేది చూద్దాం. ఈ వీడియోని టిల్ లాస్ట్ దాకా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇందులో మొత్తం కోర్సెస్ ఏంటి, ఎగ్జామ్స్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి అని పూర్తి డీటెయిల్గా మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనకి ప్రెస్ నోట్ అనేది తీసుకుందాం. మనకి ఎగ్జామ్ ఆల్రెడీ మనకి మెన్షన్ చేసినాం, ఆల్ సెట్స్ అని ఒక వీడియో చేసిన. ఆ వీడియోలో అన్ని సెట్స్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అన్ని సెట్స్ యొక్క డేట్స్ అనేవి అందులో వేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మనకి ఎంసెట్కి వద్దాం. వెబ్సైట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 9th మే రోజు జరుగుతుంది అండ్ 10th మే రోజు జరుగుతుంది ఇంజనీరింగ్కి. అండ్ అగ్రికల్చర్కి వచ్చేసి మనకి 11th మే రోజు జరుగుతుంది. 2 షిఫ్ట్స్ ఉంటాయి మనకి, మార్నింగ్ 9 to 12 అండ్ ఈవినింగ్ 3 to 6. ఇట్లా 3 hours 2 షిఫ్ట్లు జరుగుతాయి. అట్లా 2 days జరుగుతాయి. ఎగ్జామ్ ఫీజుకి వచ్చేసరికి మనకి SC/ST క్యాండిడేట్స్కి ఏమో 500, ఏది ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ ఈ 2 ఫీల్డ్లలో ఏదో ఒకదానికి పే చేస్తే మాత్రం మనకి కట్టాలనుకుంటే మాత్రం మనకు వచ్చేసి ఎగ్జామ్ ఫీజు వచ్చి ఏదో ఒకదానికి, ఇంజనీరింగ్ రాయాలనుకుంటే ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి, లేదా అగ్రికల్చర్ రాయాలనుకుంటే అగ్రికల్చర్కి. సింగిల్ ఎగ్జామ్కి అయితే 500. ఆర్ మనకి బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అదర్ స్టూడెంట్స్కి వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదో ఒకటి దానికి, ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ ఫీల్డ్కి, ఈ రెండింటికి ఏదో ఒకదానికి మాత్రం అయితే 900. 2 రాయాలి అనుకుంటే 1000 రూపీస్ ఫర్ SC/ST అండ్ 1800 ఫర్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ పే చేయాల్సి వస్తుంది. ఇది మనకి నిన్న రిలీజ్ అయిన ప్రెస్ నోట్. మనకి ఎగ్జామ్ అనేది అప్లై చేసుకోవచ్చు, మన ఓన్గానే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా ఎట్లా పూర్తి ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ దాకా మీరు ఓన్గా అప్లై ఎట్లా చేయాలనేది కూడా నేను వీడియో చేస్తాను. అప్పటిదాకా మనకి ప్రతి ఒక్క వీడియో ఎంసెట్ గురించి కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్దాం. 3 కేటగిరీస్లో జాయిన్ అవ్వచ్చు. ఒకటి BE బీటెక్, అందులో మనకి బయోటెక్ ఉంది, డైరీ టెక్నాలజీ ఉంది, అగ్రికల్చర్ ఉంది, మనకి ఫార్మసీ ఉంది, ఫుడ్ టెక్నాలజీ ఉంది, BSc హార్న్స్ అగ్రికల్చర్ ఉంది, BSc హార్టికల్చర్ ఉంది, BSc ఫారెస్ట్రీ ఉంది అండ్ ఫార్మా-డి స్టూడెంట్స్. ఇలా ఫార్మా-డి స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకో. BSc నర్సింగ్. ఈ మొత్తం అనేది మనకి ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మనకి ఇంజనీరింగ్ ఫీల్డ్లో అప్లై చేయొచ్చు. అండ్ ఈ సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ మనకి ఎంసెట్ రాయాలనుకునే స్టూడెంట్స్ డిప్లొమా సెకండ్ ఇయర్, లైక్ డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. ఈ ఇయర్ నుంచి డిప్లొమా ఫైనల్ ఇయర్లో చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే సెకండ్ ఇయర్ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ అవుతారో వాళ్ళు కూడా ఎంసెట్కి అప్లై చేసుకోవచ్చు. ఎంసెట్ ద్వారా మళ్ళీ ఇంజనీరింగ్ ఫీల్డ్ ఈ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. కొత్తగా తీసుకొచ్చింది. మనకి ఇంజనీరింగ్ చదవాలి ఈ సైడ్ నుంచే కాకుండా వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. సెకండ్ ఇయర్లోనే డైరెక్ట్ ఇంజనీరింగ్ అంటే లైక్ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. ఏది మన ఎంసెట్ ద్వారా. ఎవరైతే ఈ సెట్ స్టూడెంట్స్ ఉన్నారో అంటే మనకి డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ సెట్లో సీట్ రాదనుకుంటే సెకండ్ ఇయర్లోనే వాళ్ళు ఈ ఎంసెట్ ద్వారా మనకి డైరెక్ట్ ఈ ఎంసెట్ ద్వారా డైరెక్ట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. లేదు మీరు ఈ సెట్ ద్వారా జాయిన్ కావాలనుకుంటే ఇంకో సంవత్సరం డిప్లొమా చదివి నెక్స్ట్ ఇయర్ అంటే మీకు థర్డ్ ఇయర్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఈ సెట్ ద్వారా మీరు డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. డిప్లొమా ఎవరైతే చేశారో వాళ్ళకి 2 ఆప్షన్లు ఉన్నాయి. డైరెక్ట్ సెకండ్ ఇయర్ అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ ఎంసెట్ రాసి డైరెక్ట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ థర్డ్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ ఈ సెట్ రాసి రావచ్చు. సెకండ్ ఇయర్ ఉన్నకి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎంసెట్ రాయొచ్చు, ఒక సంవత్సరం అయితే ఈ సెట్ రాయొచ్చు. ఇప్పుడు మీరు రెండింటికి ఇప్పుడు ఈ సెట్ కూడా రాయాలనుకుంటే ఈ సెట్ కూడా రావచ్చు, కానీ మీరు ఎలిజిబుల్ కాదు. జస్ట్ మీరు రాయడం మాత్రమే, ఎట్లా ప్యాటర్న్ ఎట్లుందో చూడడానికి మాత్రమే మీరు ఎలిజిబుల్. మనకి క్రైటీరియా వచ్చేసి తెలుసు కదా. మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి ఇంటర్లో 45% ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ లైక్ ఓసీ వాళ్ళకి, 40% వారు SC/ST వాళ్ళకి ఇట్లా మార్క్స్ వస్తే వాళ్ళందరూ ఎలిజిబులే. అండ్ మనకి ఈ కోర్సు కంప్లీట్ అయ్యేసరికి ఏజ్ వచ్చేసి 16 years ఉండాలి. ఎప్పుడు మనకి 31st డిసెంబర్కి వాళ్ళకి 16 years అనేది నిండి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. బిలో 16 years అనేటోళ్ళు ఎలిజిబుల్ కాదు. In case of BTech Dairy Technology, BTech Agriculture, BTech Food Technology, candidates should have completed 17 years of age.
ఇంజినీరింగ్‌లో అంటే డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ ఈ కోర్సెస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి 17 ఇయర్స్ అనేది నిండి ఉండాలి. ఎప్పుడు 31 డిసెంబర్ ఆఫ్ ది ఇయర్ 31 డిసెంబర్ అనేది నిండి ఉండాలి. వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 22 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్. అండ్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 25 ఇయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ట్రైబల్. ఎవరైతే ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఏజ్ అనేది ఎంత ఉండాలంటే మనకి ఇంజనీరింగ్‌లో మనకి నార్మల్ బ్రాంచెస్ లైక్ సిఎస్సి ఈ బ్రాంచెస్‌లో వాళ్ళకేమో 16 ఇయర్స్ అనేవి ఎలిజిబుల్. 16 ఇయర్స్ నిండినోళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ డిసెంబర్ 31 అప్పటిలోపు. అదర్ కోర్సెస్ ఉన్నాయి కదా, బీటెక్, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఆ కోర్సెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకి 17 ఇయర్స్ అనేది మినిమం ఏజ్. హైయెస్ట్ ఏజ్ వచ్చేసరికి మనకి 22 ఇయర్స్. ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి ఏమో 25 ఇయర్స్ అనేది హైయెస్ట్ అంటే మనకి 25 ఇయర్స్ దాకా వాళ్ళు ఇలా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీఎస్సీ హార్టికల్చర్ అండ్ బీఎస్సీ ఫారెస్ట్రీలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు మినిమం అంటే వాళ్ళ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్లో లైక్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్, వొకేషనల్ కోర్స్ ఇన్ అగ్రికల్చర్ ఇట్లాంటి కోర్సెస్లో మినిమం వాళ్ళకి 2 or 3 సబ్జెక్ట్స్ అనేవి వాళ్ళ కోర్స్ అనేవి ఉండాలి. అంటే వీళ్ళు ఏమన్నా చూడండి, క్యాండిడేట్ షుడ్ పాస్డ్ ఆర్ అపియర్డ్ ఇన్ ది ఫర్ ది ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 10+2 ఆర్ ఎనీ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ యాజ్ ఈక్వలెంట్ టు 3:2 బై ది Board of Intermediate Education Telangana or Andhra Pradesh with any 2 or 3 of the subjects indicated against each of course noted given below. అంటే ఈ కోర్సెస్లో 2 or 3 సబ్జెక్ట్స్ అనేవి మీ ఇంటర్మీడియట్లో ఉంటే మీరు పైన చెప్పబడిన ఈ బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మన అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటే ఫిజికల్ సైన్సెస్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. బయోలాజికల్ ఆర్ న్యాచురల్ సైన్సెస్, అగ్రికల్చర్, వొకేషనల్ కోర్స్ ఇన్ అగ్రికల్చర్. హార్టికల్చర్లో అయితే ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ ఆర్ న్యాచురల్ సైన్సెస్, అగ్రికల్చర్, వొకేషనల్ కోర్స్ ఇన్ ఫార్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్టులు అనేవి ఇంటర్మీడియట్లో ఉంటేనే మాత్రం వాళ్ళు ఆ బీఎస్సీ నర్సింగ్ అనేది ఎలిజిబుల్. ఇలా irrespective of subject qualification even candidate seeking admission above courses in section 2D should appear biology physics in 2 years subset. Candidate should have completed 17 years. చెప్పారు కదా ఇందాకనే బీఎస్సీ నర్సింగ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి 17 ఇయర్స్ అనేది మినిమం ఏజ్ అనేది ఉంది. 17 ఇయర్స్ ఎవరైతే నిండుతారో 31 డిసెంబర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ అడ్మిషన్, అంటే ఈ ఇయర్ జరుగుతుంది కదా, ఈ ఇయర్కి 31 ఉంది కదా, అంటే ఇప్పుడు పోయిన 31 కాకుండా 2024 31 నాటికి 17 ఇయర్స్ అనేవి కంప్లీట్ అయ్యి ఉండాలి. అర్థమైందా? అంటే ఈ డేట్ కల్లా మీది 17 ఇయర్స్ అనే అయిపోయి ఉంటే, ఇప్పుడు మీరు 16 ఉన్నా ఓకే, మీరు డిసెంబర్ దాకా డిసెంబర్లో 17 పడతాయి అంటే అప్పుడు మీరు ఎలిజిబులే. సో 17 ఆఫ్ ది అడ్మిషన్ ఇయర్ మనం ఏమైనా 31 డిసెంబర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ అడ్మిషన్, అంటే ఈ ఇయర్ 31 అంటే అడ్మిషన్ అయ్యేది ఈ ఇయర్లోనే, అంటే 31 డిసెంబర్ 2024 అప్పటిలోపు 17 ఇయర్స్ అనేవి నిండున్న వాళ్ళు బీఎస్సీ నర్సింగ్కి ఎలిజిబుల్. అండ్ హైయెస్ట్ వచ్చేసరికి మనకి హైయెస్ట్ ఏజ్ వచ్చేసరికి 22 ఇయర్స్. అంటే ఈ మంత్ అంటే 31 డిసెంబర్ 2024 నాటికి వాళ్ళకి 22 అనేది 22 లోపే ఉంది. వాళ్ళకి 23 అట్లా పడే అనుకో వాళ్ళు ఇన్ఎలిజిబుల్. మన షెడ్యూల్ క్యాస్ట్ లాగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో మనకి 25 ఇయర్స్ అనేవి హైయెస్ట్ ఏజ్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఫార్మాలిటీ కోర్సెస్ జాయిన్ అవ్వాలంటే 50 సీట్స్ ఫర్ ఎంపీసీ చేసిన వాళ్ళకి అండ్ 50 సీట్స్ ఫర్ బైపీసీ క్యాండిడేట్స్కి ఉంటాయి. ఈ 50 సీట్స్ అంటే ఇప్పుడు మనకి ఎంపీసీ చేసిన వాళ్ళు 50 సీట్స్ ఉంటే ఇప్పుడు ఒక 60 సీట్స్ ఉంటే అలా వీళ్ళకి 30 ఇవ్వడం జరుగుతుంది. దీనికి హైయెస్ట్ ఏజ్ మనకి మినిమం ఏజ్ వచ్చి 17 ఇయర్స్ నుండి ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఇంటర్మీడియట్ లైక్ సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ అట్లాంటి బ్రాంచెస్కి అయితే 16 ఇయర్స్. నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇప్పుడు మనకి షిఫ్ట్ వైజ్ జరుగుతుంది. కొన్ని ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ ఏమో హార్డ్ వచ్చింది, ఈవినింగ్ షిఫ్ట్ ఏమో ఈజీ వచ్చింది, నెక్స్ట్ డే ఏమో ఫుల్ హార్డ్ వచ్చింది. అప్పుడు అంటే వేరీ అవుతూ ఉంటాయి కదా మార్క్స్. ఇప్పుడు ఈజీ వచ్చిన వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు, మనకి హార్డ్ వచ్చిన వాళ్ళు తక్కువ చేయగలుగుతారు. అట్లాంటివి ఉండకూడదనే వీళ్ళు ఏం చేస్తారంటే నార్మలైజేషన్ చేస్తారు. అప్పుడు అందరికీ ఈక్వల్గా ఉంటుంది ఆ పేపర్, అంటే పేపర్ యొక్క హార్డ్నెస్ అందరికీ ఒకే లెక్క ఉంటుంది పేపర్ అనేది. అప్పుడు మీకు నార్మలైజేషన్ చేసినప్పుడు హార్డ్ వచ్చిన వాళ్ళకేమో ర్యాంక్ అనేది, అంటే ఈజీగా వచ్చిన వాళ్ళు, హార్డ్ వచ్చిన వాళ్ళకి అన్ని పేపర్స్ అని కలిపి మీకు ఒక నార్మలైజేషన్ ద్వారా ఒక ర్యాంక్ అనేది తీయడం జరుగుతుంది. ఓన్లీ పేపర్ని బట్టి మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది నార్మలైజేషన్ చేసి. ఆ నార్మలైజేషన్ ఫార్ములా అనేది ఇది నార్మలైజేషన్ చేసే ఫార్ములా. ఈ ఫార్ములా ఏంటిదంటే మనకి
ఇలా ఎట్లుంటుందంటే మొత్తం యావరేజ్ చేస్తారు. ఆ యావరేజ్ చేసిన తర్వాతకి ఇలా మళ్ళీ టాప్ 0.1% ఎంత ఇప్పుడు టాప్ వచ్చారు కొంతమంది. ఆ టాప్ 0.1% స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి వాళ్ళ యొక్క యావరేజ్ చేస్తారు. ఇలా యావరేజ్ చేసి వాళ్ళందరినీ ఈ ఫార్ములాలో యాడ్ చేసి మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ర్యాంక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. క్రైటీరియా ఫర్ ర్యాంక్ ఈస్ అప్లికబుల్ ఫర్ ద క్యాండిడేట్ హూ సెక్యూర్డ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ నార్మలైజ్డ్ mark in TS EBSET 2024 and candidates belongs to category of scheduled caste and scheduled tribe for whom qualifying marks have not been prescribed. అంటే మనకి ఈ బీసీలకి ఇంత కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఇంత మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. బీసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనే వాళ్ళకి కట్ ఆఫ్ అనేది ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి TS EBSET 2024 ర్యాంక్ విల్ బి అలాటెడ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ నార్మలైజేషన్ మార్క్స్. అంటే ఇంతకుముందు 2021 ఆ ఇయర్లో అనుకుంటా, మేబీ అంత ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అప్పుడు ఏం చేయాలంటే 25% ఆఫ్ మార్క్స్ అనేవి మీకు యావరేజ్ చేసి మీ ఇంటర్మీడియట్లో 25 మార్క్స్ అంటే మీకు 900 వస్తే అలా 25% యావరేజ్ చేసి దాన్ని ఈ నార్మలైజేషన్ మార్క్స్ యాడ్ చేసి మీకు ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగేది. కానీ తర్వాతకి ఏమైందంటే ప్యూర్లీ బేసిస్ ఆన్ మీకు ఓన్లీ ఎంసెట్ ఎగ్జామ్ ద్వారానే ఇంటర్మీడియట్ మార్క్స్ తోటి మీకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎటువంటి యూజ్ ఉండవు. ఆ మార్క్స్ అనేది జస్ట్ మీకు సర్టిఫికేట్ కోసమే. ఈ మార్క్స్ ఆ మార్క్స్ అనేవి ఎక్కడ మీకు అయితే యూజ్ కావు ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. సో ఎగ్జాక్ట్ మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఉండాల్సిన అవసరం, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా ర్యాంక్ అనేది వస్తుంది. మిగతా స్టూడెంట్స్కి అయితే ఇంత కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అండ్ ప్యూర్లీ ఇది బేసిస్ అని మనకి ఎగ్జామ్ ఎట్లా రాస్తే ఆ బేస్ తోటే వస్తుంది. ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి ఇందులో యాడ్ అవ్వవు. డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సిలబస్ ప్రొసీజర్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ డిస్ప్లేడ్ ఇన్ ది వెబ్సైట్ TSA EBSET TISCHE.ac.in. ఇందులో మనకి పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే మనకి తెలుసుకోవాలి అనుకుంటారో ప్రొసీజర్ ఆఫ్ ఆన్లైన్, నేను ప్రొసీజర్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా చేయాలనేది నేను పూర్తిగా అది వీడియోలో చేస్తాను. మీ సొంతంగా మీరే చేసుకోగలుగుతారు. దానికోసం నెట్ పోవాల్సిన అవసరం లేదు. సిలబస్ అనేది కూడా నేను మన గ్రూప్లో పెడతా. ఎవరైతే సిలబస్ కావాలి అనుకుంటారో కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఈ PDF అండ్ ప్రెస్ నోట్ అండ్ అన్ని PDFs అనేది కింద ఉన్న డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అలా జాయిన్ అయిపోండి. అందులో మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి BVSC AHS కోర్సెస్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జామ్ ఇప్పుడు మనకి పైన ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ ఆ మిగతా కోర్సెస్ కానీ SC ST స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు. BVSC అండ్ AH కోర్సెస్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు ఓపెన్ కేటగిరీ లైక్ BC అండ్ జనరల్ కేటగిరీ BC అండ్ EWS OC కేటగిరీస్ వాళ్ళకి చెందిన వాళ్ళైతే 50% ఆఫ్ మార్క్స్ అనేది ఇంగ్లీష్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో అండ్ బయాలజీలో ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్లో మీకు వచ్చి ఉండాలి. అదే మనకి SC ST స్టూడెంట్స్ అంటే 10% లెస్ అంటే 40% మార్క్స్ అనేది ఇన్ ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో వాళ్ళకి వచ్చి ఉండాలి. ఎవరైతే మనకి ఈ BVSC అండ్ AH కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు ఇంటర్మీడియట్లో ఇంత వచ్చి మార్క్స్ అనేది. ఇప్పుడు మనకి ఎగ్జామ్ డేటు 9/5/2024. ఇంజనీరింగ్ 2 days జరుగుతుంది. అగ్రికల్చర్ స్ట్రీమ్ 2 days జరుగుతుంది. ఎగ్జామ్ ఫీ 500 ఫర్ SC ST స్టూడెంట్స్కి, 900 ఫర్ OC అండ్ BC అండ్ EWS స్టూడెంట్స్కి. 2 ఎగ్జామ్ రాయాలనుకుంటే 1000 ఫర్ SC ST స్టూడెంట్స్కి అండ్ 1800 ఫర్ BC EWS అండ్ అదర్ స్టూడెంట్స్కి. లేట్ ఫీ కూడా ఉంది. మనకి అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 26 అంటే ఈ మంత్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది. దీని మీద పూర్తి వీడియో చేస్తే ఎవరైతే మనం ఇంతమందికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు అప్ టు డేట్ మీకు అనే అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎంసెట్ అయిపోయేదాకా. మనకి లేట్ ఫీ వచ్చేసి వితౌట్ లేట్ ఫీ ఎప్పుడు లాస్ట్ డేట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ తోటి 4th అంటే April 6th దాకా మనకి వితౌట్ లేట్ ఫీతో ఉంది. విత్ లేట్ ఫీ 250 తోటి 9th April, విత్ లేట్ ఫీ 500 తోటి 14th April, విత్ లేట్ ఫీ 2500 తోటి 19th April, విత్ లేట్ ఫీ 5000 తోటి 4th May 2024. నియర్లీ 40 days అనేది టైం ఉంది సో అప్లై చేయడానికి. సో వితౌట్ లేట్ ఫీ తోటే మీరు అప్లై చేసుకోండి. ఈ అప్లికేషన్ ఎట్లా చేయాలనేది కూడా నేను చెప్తాను. ఇది ఈ పూర్తి డీటెయిల్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు చెప్పాను అనుకున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రిప్లై అండ్ ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పూర్తి డీటెయిల్స్ అనేది ఈ PDFs అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేస్తా, కింద ఉంది, జాయిన్ అయిపోండి. EBSET 2024 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ టు డేట్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.